సరే అయితే యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందంలో ట్రంప్ చెబుతున్నట్లుగా హర్మూజ్ పై ఏదైతే పూర్తి కంట్రోల్ ఇరాన్కే ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇదంతా కూడా ట్రంప్ చెబుతున్న దాని భారత్ పై ఏ విధమైన ప్రభావం చూపించబోతోంది సార్? ఎస్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి 28కి ముందు వారు మొదలవ్వకపోయే ముందు ఈ హర్మూజ్ స్ట్రైట్ లో ఫ్రీ నావిగేషన్ ఉండేది. ఫ్రీ నావిగేషన్ అంటే ఎవరైనా అక్కడ నుంచి వెళ్ళొచ్చు. సుమారు 34 కిలోమీటర్ల వెడల్పు 167 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ హర్మూజ్ స్ట్రైట్, ఇది పర్షియన్ గల్ఫ్, ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఒమన్ రెండింటిని డివైడ్ చేస్తే ఇది ఒమన్ ఇరాన్ మధ్యలో ఉంటదన్నమాట. ఇప్పుడు ఇది యుద్ధానికి ముందు ఫ్రీ నావిగేషన్ ఉంది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ప్రకారం. కానీ యుద్ధం తర్వాత ఇప్పుడు ఇరాన్ దాని కంట్రోల్ సంపాదించింది. ఎందుకంటే అమెరికా యుద్ధం 107 రోజుల యుద్ధంలో హర్మూజ్ స్ట్రైట్ ని ఇరాన్ కంట్రోల్ నుండి తప్పించలేకపోతుంది. అమెరికా గ్రేట్ మిలిటరీ పవర్. ఇప్పుడు ఇంతటి కంట్రోల్ వచ్చిన తర్వాత ఇరాన్ దాన్ని ఎందుకు వదులుకుంటది? సంపాదించి ఊరికే వదిలేస్తా. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇరాన్ చేసుకున్న శాంతి ఒప్పందం ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే హర్మూజ్ స్ట్రైట్ అనేది ఇక్కడ నుంచి ఫ్రీ, ఇది ఓపెన్ అయిపోయిందని చెప్తున్నాడు. కానీ ఇరాన్ కూడా కానీ అది ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ప్రభుత్వ రంగ సంస్థను అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంది. దాని పేరు పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ. పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఇది ఏంటంటే ఈ యొక్క హర్మూజ్ స్ట్రైట్ ద్వారా వెళుతున్న అన్ని ఈ యొక్క కమర్షియల్ షిప్ని, ట్యాంకర్స్ని, గ్యాస్ ట్యాంకర్స్ అన్నిటినీ కూడా ఇచ్చారు. 48 గంటల ముందు ఏ షిప్ అయినా ఇటు నుంచి వెళ్ళేదాన్ని కంపల్సరీ మాకు ఇన్ఫార్మ్ చేయాలి. 2 అక్కడ ఇన్సూరెన్స్, మిగిలిన అన్ని పర్మిట్లని తీసుకోవాలి. లేదా అక్కడ ఉన్న మైన్స్ని మేము తప్పించలేమనుకుంటూ ఒక ఆదేశం జారీ చేసింది. అంటే ప్రతి షిప్ పర్మిషన్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? తర్వాత ఒక ఫీ, టోల్ ఫీ అనే పదం తీసేసి ఎన్విరాన్మెంట్, అక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి మాకు ట్యాక్స్ నిర్మించండి కొంచెం ఫీ అంటే ఆల్మోస్ట్ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్లో ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్లో ఇరాన్ పూర్తి కంట్రోల్ సంపాదించింది. అది ఈ శాంతి ఒప్పందం అయినా వదలలేదు. ట్రంప్ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా అక్కడ కొనసాగుతుంది అనమాట. అంటే ఏంటి? శాంతి ఒప్పందం ప్రకారం ట్రంప్ అబద్ధం చెప్తున్నాడు అనేది ఇక్కడ అర్థమైపోయింది. అంటే ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్లో కంట్రోల్ వదలడంలా, అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అనే ఒక చట్టాన్ని ఇరాన్ అతిక్రమిస్తుంది. ఫ్రీ నావిగేషన్ లేదు. ఇరాన్ అక్కడ ఇవ్వకపోతే చైనా, సౌత్ చైనాలు సీలో కూడా ఇవ్వదు. ఈ యొక్క సరిహద్దు దేశాలన్నీ కూడా ఇలాంటి స్ట్రైట్ల ద్వారా వెళ్తే మాకు ఫీజు చెల్లించమంటాయి. ముఖ్యంగా మలక్కా స్ట్రైట్, ఇక్కడ నుంచి 50% ప్రపంచ వాణిజ్యం వెళ్తూ ఉంటుంది. ఈ మలక్కా స్ట్రైట్ దగ్గర ఉన్న ఇటు సింగపూరు, మలేషియా, ఇండోనేషియాలు కూడా మాది ఇది అన్నీ అనుకోండి ఎంత ఫీజు చెల్లించాలో చూడండి. కాబట్టి ఇది ఇండియాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఎంటైర్ ఇండియన్ ఓషన్లో ఇండియా అనేది ఒక క్వీన్, ఒక రాణి లాంటిది అనమాట. భారతదేశం ఒక రాణి, ఇందు చేయలేదు. కానీ ఇప్పుడు ఇండియన్ ఓషన్ అనేది చోక్ పాయింట్లు ఉంటాయి. అక్కడ హర్మూజ్ స్ట్రైట్, ఈ రెడ్ సీ ద్వారా సూయజ్ కెనాల్, ఇక్కడ మలక్కా స్ట్రైట్, ఈ 4 ఆ దేశాలు ఫీజులు వసూలు చేసుకుంటే మరి ఇండియన్ ఓషన్లో ఇండియా పరిస్థితి, ఇండియా ట్రేడ్. కాబట్టి ఇది ఇండియా ఇరాన్ తీసుకున్న ఈ చర్యని ఇండియా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అమెరికాను అడుగుతుంది. ఎందుకంటే ఇది మళ్ళీ చైనా, అక్కడ సౌత్ చైనా సీలో ఇది నాది అంటుందన్నమాట. కాబట్టి ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ట్రంప్ అబద్ధం చాపలోంచి బయట పడాలి అంటే అబద్ధాలు చెప్పి ఏదోలాగా శాంతి చేసుకుని బయటికి రావాలి. ఎందుకంటే అమెరికా ఓడిపోయింది అని నేను ఎప్పుడు ఎందుకు చెప్తానంటే ఇదే అతిపెద్ద నిదర్శనం. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ మీద ఇరాన్కి పూర్తి కంట్రోల్ ఉంది. శాంతి ఒప్పందం తర్వాత కూడా తన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ద్వారా దాన్ని కంట్రోల్ చేయబోతుంది. భవిష్యత్తులో అది ఈవెన్ టోల్ ఫీ కూడా వసూలు చేయబోతుంది. కాబట్టి ఇది భారతదేశానికి విఘాతం. కాబట్టి భారతదేశం కూడా మిగిలిన ప్రపంచ దేశాలు, యూరోపియన్ దేశాలతో కలిపి దీని మీద చర్య తీసుకోవడానికి కూడా భారతదేశం ఉవ్విళ్ళు ఊగుతుందని తెలుస్తుంది. మరి ఇది అమెరికా అధ్యక్షుడు ఎలా సమర్థించుకుంటాడో మనం చూడాలి. రైట్.